తెలంగాణ వ్యాప్తంగా కురిసిన జోరు వానలతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. చెరువుల మత్తళ్లు దూకుతుండడంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కల్వర్టులు తెగిపోవడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పలు చెరువులకు గండ్లు పడి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దంచికొట్టిన కుండపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడవడంతో ఆందోళన చెందుతున్నారు. నిర్మల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విశ్వనాథపేట కాలనీలో రోడ్లు తెగిపోగా సోఫీనగర్లో బైక్లు కొట్టుకుపోయాయి. సారంగపూర్ మండలం జామ్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి నీట మునగడంతో జీఎన్ఆర్ కాలనీ వాసులు అవస్థలు పడ్డారు. కుంటాల మండలం అందకూర్ చెరువు అలుగు పొంగడంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. పక్కనే ఉన్న పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది. నేను ఇంత ఊళ్ళో మొత్తం సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట పెద్ద చెరువు వరదలో చిక్కుకున్న ముగ్గురు చిన్న నిజాంపేట రైతుల్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పొలం పనుల కోసం వెళ్లి వరదలో చిక్కుకున్న రైతుల కోసం రాత్రంతా రెస్క్యూ బృందాలు శ్రమించాయి. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో కూడవెల్లి వాగు ఉగ్రరూపం చూపిస్తోంది. చెక్ డ్యాం పైనుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి. మిరుదొడ్డి, గజ్వేల్ రహదారి పూర్తిగా జలమయం కాగా ఆర్టీసీ బస్సుల్ని నిలిపివేశారు. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండి పడడంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగుతూ ఉండడంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరం ఏర్పడింది. కొడకండ్లలోని కూడవెల్లి వాగు, నాచారం వద్ద హల్దీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయ కాలువలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల జలదిగ్బంధనంలోనే ఉంది. నదీపాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్, బొడ్మట్పల్లి రహదారికి రాకపోకలు బందయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట వద్ద నిన్న వరదలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీం కాపాడగా రాజుపేట గ్రామానికి చెందిన మరో 2 గల్లంతయ్యారు. రేగోడ్ మండలం మర్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్, అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సారంగపూర్ మండలం రేచపల్లిలో పలు ఇళ్లల్లోకి నీరు చేరింది. వరదల ధాటికి రేచపల్లిలో పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. సారంగపూర్, రాయికల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల పట్టణంలోనూ టవర్ సర్కిల్, మహాలక్ష్మీనగర్ ప్రాంతాల్లో వరద పొంగుతోంది. హనుమకొండ జిల్లా కాజీపేట, హసన్పర్తిలలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.